నిరాశ పడతామా? పడాల్సిన పని లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తే చాలా చిన్న చిన్న విషయాల్ని ఇప్పుడు మనం చెప్తున్నాం. 70 సంవత్సరాల ఉద్యమం, ప్రతి ఉద్యోగి 70 సంవత్సరాల ఉద్యమంలో వాళ్ళు సాధించిన కొన్ని కేవలం మనం ఇప్పుడు 6 సంవత్సరాల నుంచే ఉద్యోగంలో ఉన్నాం. ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి అప్పుడే మనం నిరాశ చెందాల్సిన పని లేదు. వెంటనే అంటాం, పోయినసారి చేసాము విజయవాడ వెళ్ళి ధర్నా చౌక్లో, ఏమొచ్చింది? ఇప్పుడు చేస్తాం, ఏమొచ్చింది? ఇటువంటి నిరాశ భావాన్ని తీసివేయండి. మనము ఈ ఉద్యోగంలో ఉన్నంత వరకు మనము పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ పోరాటం చేస్తేనే మనకు రావాల్సినవి మనం సాధించుకోగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి నిరాశని, ఇటువంటి వాటిని మనసులో ఉంచుకోకుండా, ఇది నా హక్కు, నా కోసం నేను పోరాడుతున్నాను అని అది ఒక్కటి మాత్రం మనసులో పెట్టుకొని, మన లీడర్స్ ఏదైతే మనల్ని ప్రోత్సహిస్తున్నారో అటువంటి ప్రోత్సాహంలో మనం ఎవరి కోసమో పనిచేయట్లేదండి.